స్తోత్రం రాజా. తండ్రి నీ కృప స్వామి. అయ్యా మమ్మల్ని తండ్రి లేవనెత్తుచు ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రము నాయన. నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజ్యానికి స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. జీవమా నీకు స్తోత్రం ప్రభువా. మా రక్షణ శృంగమా మీకు స్తోత్రమయ్యా. తండ్రి మీ బలమైన అభిషేకాన్ని ప్రభువా మా మీద కృమ్మరించండి దేవా. నీకు స్తోత్రం రాజా. తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు స్వామి నా తండ్రి. అయా తండ్రి ప్రభు నాయన, మీరు చేసిన ప్రతి మేలును ప్రభు తలంచుకుంటూ తండ్రి నాయన అయా స్తుతించే వారముగా తండ్రి నాయన నిన్ను కీర్తించే వారముగా ఉండునట్లుగా ప్రభువా కృప చూపుము దేవా. నీకు స్తోత్రం రాజా. తండ్రి వందనాలు నాయన. మా రక్షణార్థమే మీరు చేసినటువంటి త్యాగమును బట్టి మీకు స్తోత్రం ప్రభువా నా తండ్రి నాయన. మా కొరకు తండ్రి నాయన మీ ఆఖరి రక్తపు బొట్టు వరకు తండ్రి నాయన సిలువలో తండ్రి రక్తమును చిందించిన దైవానికి స్తోత్రము స్వామి. ఈరోజు నాయన మీ జీవమును మేము అనుభవిస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి నా ప్రభువా అయ్యా తండ్రి ప్రగతి పదములో ముందుకు సాగుటకు తండ్రి నాయన మార్గమును సరళము చేసిన యేసురాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభు, అవును తండ్రి నాయన. మీ ప్రేమ తండ్రి నాయన అది తండ్రి నాయన ఎంతో ఉన్నతమైనది స్వామి నా ప్రభు నా తండ్రి నాయన. అది ఎంతో లోతైనది, అది ఎంతో ఎత్తైనది ప్రభు. దాని పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించలేనటువంటి వారముగా ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నప్పుడే ప్రభు నా తండ్రి నాయన మీ ప్రేమ కలిగిన మీ అభిషేకమును ప్రభు మా గుండెల నిండా కృంభరించి మా హృదయ అంతరంగములో ప్రభు తండ్రి నాయన ఓ మీ ప్రేమ సామ్రాజ్యం యొక్క పరిపాలనలో ఉన్న రుచి ప్రభు తండ్రి ఈ భూమి మీద మేము ఉన్నప్పుడే అనుభవిస్తూ నేను స్తుతించగలిగిన గొప్ప అనుభవం మెట్టును మాకు దాయిచ్చేము దేవా. హల్లెలూయా. స్తోత్రము రాజా. హల్లెలూయా జీసస్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా జీసస్. ప్రైజ్ గాడ్. అందరూ చప్పట్లు కొట్టాయి నామాన్ని స్తుతిస్తాం. ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవి వినయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. హృదయపూర్వకంగా నీ ఆశ ఏంటో నీ కోరిక ఏంటో తెలియచేస్తూ ఆయన సన్నిధిలో విన్నవిస్తూ ఆయన ఆరాధించు ప్రియమైన దేవుని బిడ్డ. ఆమేన్. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. యవన కాలమందునే కాడి మోయగా
విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందునే గాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. అవును స్వామి, అవును ప్రభువా, ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది, నీ మనవి చేస్తున్నాను యేసయ్యా, దానికి తగిన ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన ప్రభువా స్తోత్రం. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగుజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. స్తోత్రము రాజా. లోక సంబంధమైనటువంటి కోరికలు కాదు ప్రభువా, ఉత్తమమైనటువంటి కోరికను కోరుచున్నా. మా ఆది పితరులు ఏ రీతిగా స్వామి నీ సన్నిధానములో చేరి అనేక మనవులు చేసినప్పుడు వారి ప్రార్థనను ఆలకించి, వారి మనవిని ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చిన దేవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. నత్తివాడనైనను పుర ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడనైనను పుర ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. హృదయపు లోతుల్లో నుంచి నువ్వు పాడాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఉత్తమమైనటువంటి కోరికను తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే, ఆయన ఆత్మతో నిండుకుని ఆరాధిస్తూ ఉన్నప్పుడే నువ్వు పాడాలి, పాడాలి, పాడాలి. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా. మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమీయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమీయ్యా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. లార్డ్ స్తోత్రం. ఒక ఆశ ఉందయ్యా యేసయ్యా, యేసయ్యా రాజా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమీయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమీయ్యా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందునే కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమీయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. ఏమి కోరుకుంది ప్రియమైన దేవుని బిడ్డ? ఇంకా బంగారు నగలు సంపాదించాలనా? ఇంకా బిల్డింగులు కట్టాలనా? ఇంకా దోచుకునేది దాచిపెట్టాలనా? ఏ కోరికతో నువ్వు ఉన్నావు? ప్రభు అంటూ ఉన్నాడు, ఉత్తమమైన కోరిక నేను తీరుస్తాను. ఈ లోకములో ఆశలు గతించిపోయేటువంటి సమయం ఆసన్నమైనది. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే శ్రమలలో కూడా ఆయన హత్తుకుని జీవిస్తూ ఉంటారో, ఎవరైతే పోరాటాల్లో నిద్రలో కూడా ప్రభు వైపు చూస్తూ ఉంటూ ఉంటారో, ఆయన ఉన్నాడు నీ మనవిని ఆలకిస్తాడు, నీ మనవిని ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరి వైపు చూడవాక, లోకం వైపు చూడవాక. ఓ తండ్రి నీకు స్తోత్రములు కలుగును గాక. యేసయ్యా, 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 యేసయ్యా. Lord Jesus, praise God, hallelujah. తండ్రికి స్తోత్రములు ప్రభువా. ఆత్మ ఐశ్వర్యమును సంపాదించుకున్న వారు ధన్యులు. ఆత్మాభిషేకముతో నింపబడి ఎవరైతే ప్రభు నీతో కలిసి నడుస్తూ ఉన్నారో వారి లోకములో పేదవారైనను, ఈ లోకములో దరిద్రముగా కనిపిస్తూ ఉన్నను, నీ దృష్టిలో భాగ్యవంతులై ఉన్నారు. నీ దృష్టిలో భాగ్యవంతులై ఉన్నారు. అభిషేకమా, ఆత్మనాథుడా, మాట్లాడుచున్న దేవా. ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమీయ్యా. ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా ప్రత్యుత్తరమీయ్యా. మౌనముగా ప్రియమైన దేవుని బిడ్డ,
మౌనముగా అంటూ మౌనముగా ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా, ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా, ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. ప్రభువా, మా కుటుంబ రక్షణ కొరకై, మా రక్త సంబంధికుల రక్షణ కొరకై, మా ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకై, మా సమాజం యొక్క రక్షణ కొరకై, మా రాష్ట్రం యొక్క రక్షణ కొరకై, మా దేశం యొక్క మహారక్షణ కొరకై కోరుచు ఉన్నాము. కోరికన ప్రభువా, మా ఆశ తీర్చవా ప్రభువా, మా మనవి అంగీకరించవా ప్రభువా. స్తోత్రము నాయన. సమస్తము గతించిపోవచ్చు ఉన్నవి, పంచభూతముల మహావేంద్రముతో లయమైపోయేటువంటి కాలం ఆసన్నమైన దినాలలో ఉన్నాము స్వామి. కృత ఆకాశము, కృత భూమి, నూతన యెరూషలేము పట్టణం సీయోను ఒకరికి ఎదురు చూచుచూ ఉండగా పైనున్న వాటినే వెతుకుచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి కోరికతో, ఆత్మ సంబంధమైన మనస్సుతో మీ జీవ మార్గంలో పరిగెత్తగలిగినటువంటి వాంఛ కలిగి జీవించేవారు కడవరి దినములలో రక్షణ కాపాడుకుంటారు ప్రభువా. గాలి విసురుచూ ఉన్నది, అపవాది సుడి గాలిని విసురుతూ ఉన్నాడు, జడివాన కురిపిస్తూ ఉన్నాడు. ఎంతవరకు నువ్వు ప్రభువులో నిలబడతావని, అంతము వరకు సహిస్తావా లేదని పరీక్షిస్తున్నటువంటి దినాలలో ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ. కనుక దేవుని సన్నిధిలో నీ కోరిక ఎలా ఉండాలో తెలుసా? అలనాడు ఎస్తేరు మహారాణి ప్రార్థించిన రీతిగా మోషే ఫరో ఎదుట నిలబడుటకు దేవుని సన్నిధిలో ప్రార్థించిన రీతిగా ఆది అపోస్తలుడు యేసయ్య కొరకు, ఆయన సువార్త కొరకు రోషము కలిగి నిలబడినటువంటి రీతిగా నీ కోరిక ఉండాలే తప్ప ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుంటామా అన్న మత్సరముతో, అసూయతో, ఈర్ష్యతో, లోకాశలతో, ధనాపేక్షతో నీ హృదయం నిండి ఉన్నట్లయితే కడవరి దినాలలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన సంఘముతో కూడి నువ్వు ఎత్తబడాలి అంటే నీ కోరిక ఉత్తమమైనదిగా ఉండాలి, దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి, ఆయన దృష్టిలో అంగీకార యోగ్యముగా నీ కోరిక ఉన్నప్పుడు దేవుడు నీకు సమస్తము సమకూర్చి మేలుకరముగా జరిగించి నేను ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ ఆదివారపు పునరుద్ధాన దినమందు ప్రభు యేసు ప్రభు దేవా, నిన్ను ఆరాధించుటకు ఆత్మతో సత్యముతోనూ నిన్ను ఆరాధించుటకు మీరు చూపినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు, గొప్ప దేవుడు నా యేసయ్య, నాకు చాలిన దేవుడు తండ్రి నాయన.
నాలో ఉన్న దేవుడు నాయన, నా మంచి కాపరువు నాయన, నా గొప్ప కాపరువు నానేసేతండి. అయ్యా, నాకు సరిపోయిన దేవుడు నానేసేతండి. ఉన్నతుడా శాలీము రాజానికి స్తోత్రం. నీకే మహిమ ప్రభా, నీకే ఘనత నాయన. ఈ ఆరాధనంతట త్వర యేసయ్యా, మీ గణనామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి ప్రియమైన బిడ్డలారా.